నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో షెడ్యూల్ బిజీగా ఉన్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు. టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో బిజీగా ఉన్నారు. అంటే ప్రజలకి ఏం చేయబోతున్నారు? దీని మీద మీ స్పందన ఏంటి మేడం? కుప్పం అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఉండటం అనేది కొత్తేం కాదు. ఆయన గతంలో కూడా ఆయన వెళ్తూనే ఉన్నారు. అంటే ఆయనకి న్యూ ఇయర్ వచ్చినప్పుడంతా కానివ్వండి, అదే మంత్ అంటే పండగకిను న్యూ ఇయర్కి మధ్యలో వెళ్ళటం, అక్కడ ప్రజలోకి వెళ్ళి కలవటం, అంటే వాళ్ళు విష్ చేసినట్టు ఉంటుంది, పండగలో అక్కడ పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది ఆ నెలలో వెళ్తే. అందుకని సొంత నియోజకవర్గానికి వెళ్ళటం, అక్కడ వెళ్ళి ప్రజలకి ఏమి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకోవటం కానివ్వండి, అక్కడ వాళ్ళకి ఉన్న సమస్యల గురించి దాన్ని సార్ట్అవుట్ చేయడానికే కానివ్వండి. అధికారంలో ఉంటేనే వెళ్తారనేది కాదు, అధికారం లేకపోయినప్పుడు కూడా ఇది ఒక ప్రాసెస్. ఇంకా అది కంటిన్యూగా ఎప్పుడు కూడా అది జరుగుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు కూడా అలా వెళ్ళటం కానివ్వండి, వాళ్ళ సాధక బాధకాలు ఏంటి వినటం, దాని గురించి తీర్చడం. అంటే ఇప్పుడు అది చాలా డెడ్ ఎండ్లో ఉంటుంది కుప్పం. అంటే అది బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది. యాక్చువల్లీ తిరుపతి ఎయిర్పోర్ట్ చాలా దూరం అవుతుంది. అందుకే బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్తుంటారు అక్కడికి వెళ్ళటానికి కూడా. ఇప్పుడు కూడా అంత చివరను దీన్ని కూడా అంటే అక్కడ మనం చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సో అక్కడి వాళ్ళకి ఏది కావాలన్నా అంటే ఉద్యోగ అవకాశాలే కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, వాళ్ళకి వెళ్ళాల్సిన నిధులే కానివ్వండి, అక్కడ మహిళలకి ఏ రకంగా ప్రోత్సహించాలనే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటాం. అంటే అధికారం లేకపోతే కొన్ని నియోజకవర్గాలు కొంతమంది నాయకులు మనకు తెలుసు, గతంలోనూ చూసాము, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసుకుంటే లాస్ట్ టైం ఆయన పులివెందులు వెళ్ళినప్పుడు నిరుత్సాహపడిపోయారంట. వాళ్ళ బాధలు చెబితే నన్ను ఇప్పుడు కూడా అడుగుతారా అని అన్నాడని అని విన్నాం. సో అక్కడ వాళ్ళలో వ్యతిరేకత రావటం కానీ ఇవన్నీ చూసాం. అంటే గవర్నమెంట్ ఆయన అధికారం కోల్పోయి దగ్గర 4-5 నెలలకే ఆయనకి అంత నిరుత్సాహం వచ్చింది. నియోజకవర్గానికి వెళ్తే వాళ్ళ సమస్యలు వినలేకపోయారు. అంటే ఇక్కడ ఒకటే కంపారిజన్, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనూ అన్ని సంవత్సరాలు ఉన్నారు, అధికారం కోల్పోయి కూడా అన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు. కానీ ఆ నియోజకవర్గంని ఎప్పుడూ కూడా అక్కడ ఏ సమస్య కూడా లేకుండా ఆయన దాన్ని సార్ట్అవుట్ చేయాలనే కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే కానివ్వండి, అధికారం కోల్పోయి లేని టైంలో కూడా వెళ్ళి వాళ్ళతో మమేకం అయ్యి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తీర్చడానికి కూడా ప్రయత్నించారు. ఆ రకంగానే అదే కదా ఇప్పుడు లీడర్ అన్న వాళ్ళు ఎప్పుడూ కూడా అధికారం ఉంటేనే మేము చేస్తాం, లేదంటే మేము చేయలేము అనేది ఉంటుంది. జనరల్గా చేస్తున్నారు కూడా, మనం చూస్తున్నాం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అది కాదు కదా. సో ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆయన వెళ్ళిపోయి, అంటే మేము అధికారం కాదు ఇక్కడ, సో ప్రజల సమస్య, నన్ను నమ్మి ఇన్ని వేల మంది అంటే దగ్గర 1,00,000 మంది పైన ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఆ ప్రజలు అందరికీ కూడా నేను అండగా ఉండాలి. సో నన్ను నమ్మి ఉన్నప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళకుండాను, లేదంటే నియోజకవర్గం పట్టించుకోకుండాను ఆయన ఎప్పుడూ కూడా అలాంటి డెసిషన్స్ తీసుకోలే. సో అక్కడ ప్రజలకి మనం చేయాల్సింది ఏమైనా ఉంటే ఆ విషయంలో ఆయన ఎక్కడా కూడా రాజీ పడేవాళ్ళు కాదు. సో అది నిరంతరం ఒక ప్రాసెస్ ఆయన అనుకుంటారు. మనం దాని తాలూకా లాస్ట్ మంత్ భువనేశ్వరమ్మ గారు కూడా వెళ్ళటం కానివ్వండి, ఆవిడ వెళ్ళి అక్కడ స్కూల్ పిల్లలతో మమేకం అవటం కానివ్వండి, మహిళలతో కానివ్వండి ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా చూసాం. అంటే సరదా చిట్చాట్లే కానివ్వండి, ఇవన్నీ చూసాం. అంటే ఏంటంటే నియోజకవర్గానికి ఒక తల్లిదండ్రి లాంటి వాళ్ళు అక్కడ ఏ బాధ ఉన్నా కూడా వాళ్ళు మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని చెప్పటమే అక్కడ ప్రజలకి. సో అది ఎప్పుడు కూడా వాళ్ళు నిరంతరం ఇన్ని సంవత్సరాలుగా కూడా అది ప్రొసీజర్ నడుస్తూనే ఉంది, ఎప్పుడు కూడా అది తప్పలేదు. ప్రజలందరిలో కూడా అది వాళ్ళ మీద ఉన్న నమ్మకం కానివ్వండి, భరోసా కానివ్వండి, దీని మూలానే ప్రజల్లో ఒక అంటే అలాంటి లీడర్ని చూసినప్పుడు అనిపిస్తుంది ప్రజలకి, సో ఇలాంటి నియోజకవర్గంలో మనం ఉంటే బాగుండేది అనేది సహజంగా ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఆ రకంగా వాళ్ళు కేర్ తీసుకోవటం. సో రాష్ట్రాన్ని అంతా కూడా అదేలాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆయన విజనరీ మూలాన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కూడా వచ్చింది కదా. సో దానికే ఇలాంటి రాష్ట్రం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్తుంది అనే ఆలోచన ప్రజల్లో క్లియర్ కట్గా తెలియబట్టే ఈరోజు ఇంత భారీ మెజార్టీ
తెలుగుదేశం రావటమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కంటికి కనపడతానే ఉన్నాయి. సో ఎందుకంటే ఆయన అధికారం ఉంటే జనాల్లో కూడా అప్పుడు కూడా రావట్లేదు. అధికారం ఉన్నప్పుడు రాడు, అధికారం లేనప్పుడు ఇంకా అసలు డెవలప్మెంట్ గురించి సొంత నియోజకవర్గం సమస్యల గురించి కూడా అసెంబ్లీకి తీసుకెళ్ళలేని పరిస్థితి. సో ఇంకా ప్రజల గురించి కూడా ఏం తీసుకెళ్తాడు? సొంత నియోజకవర్గం సమస్య ఇప్పుడు వెళ్ళాడు, ఎలక్షన్లో గెలిపించుకున్న లీడర్ వచ్చాడనంటే ప్రజలందరూ వస్తారు. సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా ఆ పేషెంట్స్ కూడా లేదు. సో అదేనేది మనకి ఇక్కడ కనపడుతుంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నా పట్టించుకోడు, లేకపోయినా పట్టించుకోడు. ఆయన ఎంత సంపాదించామా, ఎంత దాచుకున్నామా అనేది. సో ఇక్కడ ఇంత డిఫరెన్స్ కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు ఒక అదృష్టం, ఒక వరం లాంటి వ్యక్తి. ప్రజలకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం? అంటే ప్రజలకు ఏం తీసుకురాబోతున్నారు కుప్పంలో? అంటే ఈ కేంద్రం లాంటిది ఒకటి పెట్టి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే దానిలో తెలియపరచాలనే కానివ్వండి, ఆన్లైన్ ఇది తెలియపరిస్తే దాన్ని త్వరగతిన కంప్లీట్ చేయటం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటం మూలన ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో నియోజకవర్గం గురించి పట్టించుకునే అంటే అందరిలాగా అంత టైం నియోజకవర్గానికి స్పెండ్ చేయలేరు కాబట్టి సో అట్లాంటి ఒకటి పెడితే, ఈ కేంద్రం లాంటిది ఒకటి పెడితే ఏం సమస్యలు ఉన్నా ఆన్లైన్లో చూసుకొని దాన్ని సార్ట్అవుట్ వెంటనే చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి అలాంటిది ఒకటి ఓపెన్ పెట్టడం కానివ్వండి, వాళ్ళ సమస్యలు నేను ఎక్కడున్నా కూడా చూడగలుగుతాను. ఇప్పుడు అమరావతిలో విజయవాడలో ఉంటారు, బిజీగా ఉంటారు. సో ఆన్లైన్ ఇది ఉందనుకోండి, వాళ్ళ సమస్యలు ఏంటనేది ఆయన చూడగలుగుతారు. సో అది కుప్పం ప్రజలకి అంటే వాళ్ళ సమస్యల కోసం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా ఎన్ని రోజులు షెడ్యూల్ అంటే కుప్పంలో గడుపుతారు చంద్రబాబు నాయుడు గారు మేడం? ఎప్పుడు కూడా 2-3 రోజులు అనేది ప్రతి ఇయర్ కూడా అక్కడ ఆయన గడపటం కానివ్వండి, అక్కడ ప్రజలతో మమేకం అవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అది కంటిన్యూ ప్రాసెస్ లాంటిదే. ఆయన వెళ్ళటం, ప్రతి వాళ్ళని కూడా పలకరించటం, గడప గడపకి కూడా ఆయనకి అంటే కార్యకర్తలతో ఆ రకంగా మమేకమై ఉన్న నాయకుడైతే ఎవరు కూడా లేరు. ఎందుకంటే మనం ఒకటే ఇక్కడ అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి అట్ కంపారిజన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎందుకు వెళ్తున్నాడు? వర్ధంతి జయంతి. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి జయంతి. ఎందుకని అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ ఉంది కాబట్టి సో అక్కడికి వెళ్ళినప్పుడు పులివెందులకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అది కాదు కదా, ఆయన ఓన్లీ ప్రజల కోసమే వెళ్తున్నారు. అక్కడ ఆయనకేమీ వెళ్ళకపోతే ఏమీ అయ్యేది ఏం లేదు. కాకపోతే అక్కడ కమిట్మెంట్ కనపడుతుంది. కానీ ఇక్కడ చూడండి, పులివెందులకు వెళ్ళాలంటే ఆయన వర్ధంతి జయంతి పెట్టుకొని వెళ్తే ఆయన మీద పార్టీ ఒకటి నమ్ముకొని ఉంది కాబట్టి, అంటే ఏంటి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద పేరు చెప్పుకొని పార్టీ నడిపిస్తున్నాడు. సో ఆయనకి విలువ ఇవ్వకుండా వర్ధంతి జయంతికి వెళ్ళకపోతే ప్రజల్లో ఎవరు పట్టించుకోరనే ఒక దాంతో జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఆ టైంకే వెళ్తాడు. మిగతా ప్రజల సమస్యల కోసం నేను ప్రజల కోసమే వెళ్తున్నాననే రోజైతే ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనం చూడలేదు. ఎప్పుడు కూడా అలాంటి ఆ రకంగా ఆయన పనిచేసింది కూడా లేదు. సో ఈ వేరియేషన్ మనకు బాగానే కనపడుతుంది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం చేయలేదు ఏది కూడా, ఆయన సొంతం కోసం. ఆయన ఇప్పుడు పార్టీ స్టాండ్ అవ్వాలంటే నేను ఆ పేరు వాడుకోవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి. సో ఆ కొంతసేపు తల్లిని ఆడ చూస్తే ఆగ్ చేసుకుంటే తల్లితో మళ్ళీ కలిసి ఉన్నాడా, ఇలాంటివి సెంటిమెంటల్గా ఏదో ఒకటి క్రియేట్ చేస్తా ఆ రోజు ఒక న్యూస్లో ఉంటే అది ఆయన నియోజకవర్గాన్ని పర్యటించినట్టు ఆ రకంగా ఆయన ముందుకెళ్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రజల కోసం చేస్తున్న పనులు ఎక్కడా కనపడటం లేదు. ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఇలాంటి నాయకుల్ని చూసి కూడా అందరూ కూడా అంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఇలాంటివి చేస్తున్నారు కదా. ఇలా వచ్చి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకోవటం, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన చూసి ఫాలో అవటం కూడా కరెక్టే. ఇప్పుడు మినిస్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా బిజీ షెడ్యూలే ఉంటుంది. అన్ని రాష్ట్రాలు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని సొంత నియోజకవర్గంలో ఇలాంటివి పాటిస్తే బెటర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉన్నారు అంటే ఆయన గతం నుంచి ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాలుగా అక్కడ గెలుస్తూనే వస్తున్నారు. అక్కని కొంతమంది మినిస్టర్గా చేసిన వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గ సమస్యలు అంతగా పట్టించుకోకపోవటం. ఎందుకంటే మనకు అధికారం వచ్చేసింది, మినిస్టర్ అయిపోయాను, నేను రాష్ట్రం మొత్తం చూసుకోవాలి, నా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటి? నియోజకవర్గ సమస్యలు వాళ్ళు వినకపోవటం, నియోజకవర్గంలో ఉన్న బాధలు కానివ్వండి అలాంటివి పట్టించుకోపోబట్టే ప్రజలు వాళ్ళని ఓడిస్తున్నారు. సో ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఉన్నా కూడా రాష్ట్రంలో కుప్పంలో ఉన్న ప్రజలకి ఏ రకంగా అండదండలుగా ఉన్నారు, సో ఆ ప్రజలు ఎంత ఆయన మీద నమ్మకంతో ఉన్నారనేది చూసుకొని నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే.